ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి. కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్ నాయుడు. ముగిసిన మీడియా దిగ్గజం రామోజీరావు అంత్యక్రియలు. అమరావతిలో కదలిక. వైద్య విద్యకు పెరిగిన క్రేజ్. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఇంజన్లో మంటలు. షార్ట్ సర్క్యూట్తో ట్రావెల్స్ బస్సు దగ్ధం. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్పై దాడి. వరుడికి 100, వధువుకి 96. పోరుగడ్డపై ఒక్కటైన వృద్ధ ప్రేమికులు. నేడే భారత్ పాకిస్తాన్ పోరు. కాంచనలో మృణాల్ ఠాకూర్. పునరావృత గర్భస్రావాలు ఎందుకని? ఈరోజు వార్తలను చూద్దాం. లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి. దశాబ్దం తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత సాధించిన కాంగ్రెస్ పార్టీలో ఆ బాధ్యతలు చేపట్టేదెవరు? పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అందుకు అంగీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో శనివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రధాన విపక్ష నేతగా సారథ్య బాధ్యతలు చేపట్టాలంటూ ఏకగ్రీవంగా రాహుల్కి విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై త్వరలో తన నిర్ణయం చెబుతానంటూ రాహుల్ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీకి పార్లమెంట్లో సమాధానం చెప్పగల వ్యక్తి రాహుల్ గాంధీయేనని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగుదేశం పార్టీ ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వ ఎంపీగా గెలిచిన కింజరావు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాజపా తర్వాత 2వ అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో 2 మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముగిసిన మీడియా దిగ్గజం రామోజీరావు అంత్యక్రియలు. మీడియా దిగ్గజం అక్షర యోధుడు రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం లాంఛనాలతో హైదరాబాద్ ఫిలిం సిటీలోని స్మృతి వనంలో కొడుకు కిరణ్ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు జరిగాయి. అంతకుముందు ఆయన అంతిమయాత్రలో సినీ రాజకీయ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఎందరో పాల్గొన్నారు. రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. రామోజీ ఫిలిం సిటీలో భౌతికాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరకు జరిగిన అంతిమయాత్రలో భాగంగా రామోజీ పాడెను మోశారు. కడసారి కన్నీటి వీడ్కోలు పలికి రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లో పాల్గొనడంపై ఎక్స్లో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ, తెలుగువారి ఆత్మబంధువు రామోజీ గారికి కడసారి వీడ్కోలు పలికాను. నా హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషా కిరణాలు లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుందని రామోజీ పాడిమోసిన వీడియోను చంద్రబాబు నాయుడు పోస్టు చేశారు. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని దాదాపు 12 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర రవాణా, రహదారులు, భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. కేసరపల్లిలోని ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. వేదిక, బారికేడింగ్, బ్లాక్ల విభజన, పారిశుద్ధ్యం, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అమరావతిలో కదలిక. రాజధాని అమరావతి పనుల్లో కదలిక మొదలైంది. స్తబ్దత తొలగుతోంది.
5 ఏళ్లుగా స్తంభించిన నిర్మాణ పనులు తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. సిఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నుంచి రాజధాని నగర పరిధిలోని గ్రామాల్లో రహదారులు, ముఖ్యమైన కట్టడాలు, నిర్మాణాల వెంబడి ఉన్న ముళ్ల కంపలను, ముళ్ల చెట్లను ప్లొక్లైన్లతో తొలగిస్తున్నారు. సుమారు 70కి పైగా జేసీబీలు రాత్రి పగలు తేడా లేకుండా రాజధానిలో పనులు చేస్తున్నాయి. సిఆర్డీఏ అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12న ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తరచూ అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి ఆయన వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ఉన్న ముళ్ల కంపలను తొలగించాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకొని జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. ఆ తర్వాత రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, సిఆర్డీఏ ఆధీనంలోని భూముల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టనున్నారు. ఎన్డీఏ కూటమికి 57% పోస్టల్ ఓట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్సభ నియోజకవర్గాలకి పోలైన పోస్టల్ ఓట్లలో ఎన్డీఏ కూటమి 57.10% ఓట్లు సాధించగా వైకాపా 28.11% ఓట్లు దక్కాయి. ఇండియా కూటమి 6.05% మేర ఓట్లు సాధించింది. ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు కలిపి 2,86,706 పోస్టల్ ఓట్లు సాధించగా వైకాపా 1,41,165 ఓట్లు, ఇండియా కూటమి 30,386 ఓట్లు దక్కించుకున్నాయి. మొత్తం పోలైన పోస్టల్ ఓట్లు 5,24,512 కాగా ఇందులో 4,44,218 ఓట్లు 94.95% ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులవే. వీటిలో అత్యధికంగా 57.10% ఓట్లు ఎన్డీఏ కూటమికి దక్కాయి. వైద్య విద్యకు పెరిగిన క్రేజ్. మెడలో స్టెథోస్కోపు, ఒంటిపై తెల్లటి ఆప్రాన్, డాక్టర్ అనే పిలుపు. ఈ గౌరవంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో రోజురోజుకు మక్కువ పెరుగుతోంది. ఏటా నీట్ యూజీ రాస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుదలే ఇందుకు నిదర్శనం. 2019లో జాతీయ స్థాయిలో 15,19,375 మంది విద్యార్థులు ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈ ఏడాది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 24,06,079. అంటే 6 ఏళ్లలో ఏడాదికి సగటున 1.53 లక్షల చొప్పున విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఎస్పీ పార్లమెంట్ పార్టీ నేతగా అఖిలేష్ యాదవ్. లోక్సభలో సమాజ్వాదీ పార్టీ తరపున పార్లమెంటరీ పార్టీ నేతగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎస్పీ చీఫ్ అఖిలేష్ కన్నౌజ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైనందున శాసనసభకు ఆయన రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజన్ చౌదరి శనివారం వెల్లడించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎస్పీ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 స్థానాలకు గాను 37 చోట్ల విజయం సాధించింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్లో మంటలు. ఎయిర్ కెనడా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన టొరంటోలో చోటు చేసుకుంది. అక్కడి కాలమానం ప్రకారం బోయింగ్ 777 విమానం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత టొరంటో నుంచి బయలుదేరింది. ఆ విమానంలో 389 మంది ప్రయాణికులు సహా 13 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికి విమానం కుడివైపు ఇంజిన్ నుంచి మంటలు రావడం మొదలైంది. రన్వే మీదుగా పైకి వెళ్తుండగా మంటలను గమనించిన గ్రౌండ్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను అప్రమత్తం చేశారు. దాంతో నిమిషాల వ్యవధిలోనే విమానాన్ని తిరిగి ల్యాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. షార్ట్ సర్క్యూట్తో ట్రావెల్ బస్సు దగ్ధం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా ఉలవపాడు సమీపంలో చోటు చేసుకుంది. శనివారం వేకువజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన మేరకు శ్రీ తులసి ట్రావెల్స్కు చెందిన బస్సు 33 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరింది. చాగల్లు వద్దకు రాగానే బస్సు నుంచి పొగ వస్తున్నట్లు డ్రైవర్ గమనించి రోడ్డు పక్కన నిలిపివేశారు. అంతలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో వెనక ద్వారం నుంచి ప్రయాణికులను సురక్షితంగా దింపేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వరుడికి 100, వధువుకి 96. పోరుగడ్డపై ఒక్కటైన వృద్ధ ప్రేమికులు. వరుడు వధువుల వయసు వారి వివాహానికి అడ్డు రాలేదు. రెండో ప్రపంచ యుద్ధ యోధుడు 100 ఏళ్ల హెరోల్డ్ టెరెన్స్, ఆయన ప్రియురాలు జీన్ స్వెల్లిన్లు శనివారం ఫ్రాన్స్లోని క్యారెంటన్ పట్టణంలో పెళ్లి చేసుకుని తమ ప్రేమ అమరమని చాటుకున్నారు.
టెరెన్స్ స్వెల్లిన్ జంట పట్టణ డిప్యూటీ మేయర్ సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇది తన జీవితంలో అత్యుత్తమ ఘడి అని టారెన్స్ అన్నారు. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్పై దాడి. డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్సన్పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్హాగన్లో దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దాడిలో ప్రధాని గాయపడ్డారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేడే భారత్ పాకిస్తాన్ పోరు. 22 గజాల పిచ్, 2 దేశాల క్రికెట్ సమరం. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, అంతకు మించి. ఓ మ్యాచ్ జరుగుతుందంటే ఇరు దేశాల అభిమానులే ఆసక్తిగా చూస్తారు. కానీ ఈ 2 జట్లు ఆడుతుంటే క్రికెట్ ప్రపంచమే ఆగిపోతుంది. తెరలకు కళ్ళను అప్పగించి మనసును మైదానానికి అర్పించే పోరుకు సమయం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారమే. సూపర్ ఓవర్లు, సంచలన విజయాలతో సాగుతున్న టీ20 ప్రపంచ కప్ జోష్ను మరింత పెంచేందుకు, క్రికెట్ మత్తులో యుఎస్ను ఊపేసేందుకు ఈ దాయాది జట్లు సై అంటున్నాయి. ఐర్లాండ్పై గెలిచి బోణి కొట్టిన టీమిండియా పాక్పై నెగ్గి సూపర్ 8కు చేరువ కావాలని చూస్తోంది. అస్థిరత, అనిశ్చితితో కూడిన పాక్ తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో అనూహ్య పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు రోహిత్ సేన చేతులను ఓడితే ఆ జట్టుకు సూపర్ 8 చేరే దారి క్లిష్టమవుతుంది. పరిస్థితులు, ఫామ్, రికార్డులు ఇలా ఎలా చూసినా ఈ మ్యాచ్లో భారతే ఫేవరెట్. కాంచనలో మృణాల్ ఠాకూర్. సీతారామం, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో తొలుత మృణాల్ ఠాకూర్నే హీరోయిన్గా అనుకున్నారు. అయితే ఈ ఛాన్స్ కన్నడ భామ రుక్మిణి వసంత్ దక్కించుకున్నారు. ఇప్పుడు మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. హర్రర్ హిట్ ఫ్రాంచైజ్ కాంచనలో రానున్న కాంచన 4లో మృణాల్ని తీసుకున్నారట. రాఘవ లారెన్స్ నటించి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా మృణాల్ నటించనున్నారని టాక్. మరి వార్తల్లో అన్నట్లు కాంచన 4లో మృణాల్ నటిస్తే తమిళంలో ఈమెకు ఇదే తొలి చిత్రం అవుతుంది. పునరావృత గర్భస్రావాలు ఎందుకని? వాసవ్య నరసింహంలో 1275వ ఆరోగ్య సదస్సు. కొందరు గర్భిణీలకు గర్భం వచ్చిన ప్రతిసారి 6 నెలలలోపు గర్భస్రావాలు అయిపోతుంటాయి. అటువంటి గర్భస్రావాల విషయంలో ప్రతి మహిళకు అవగాహన అవసరమని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె హేమప్రసన్న పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ మారు అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె పునరావృత గర్భస్రావాల అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ఈ రకంగా అంతుపట్టకుండా మాటిమాటికి గర్భస్రావం జరగడానికి 2 నుండి 5% కేసుల్లో జన్యుపరమైన దోషాలు కారణం కాగా 10 నుండి 15% కేసుల్లో గర్భకోశం సహజ రీతిలో ఉండకపోవడం మరొక కారణమన్నారు. మరో 20% మందిలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కారణం కాగా ఇంకో 5% కేసుల్లో గర్భిణీగా ఉండగా వచ్చే ఇన్ఫెక్షన్ కారణమన్నారు. రిపీటెడ్గా గర్భస్రావం అయ్యే 17 నుండి 20% మందిలో హార్మోన్ల లోపాలు కారణమన్నారు. 40 నుండి 50% మందిలో రిపీటెడ్గా గర్భస్రావం జరగడానికి కారణం అంతుపట్టదన్నారు. సాధారణంగా 35 నుండి 40 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషుల వైవాహిక జీవితంలో గర్భస్రావాలు జరగడం ఎక్కువన్నారు. స్మోకింగ్, మద్యపానం అలవాటు ఉన్న మహిళల్లో కూడా రిపీటెడ్గా గర్భస్రావాలు జరిగే అవకాశం ఉందన్నారు. స్థూలకాయం ఎక్కువ ఉన్న వాళ్ళల్లోనూ, కాఫీ, టీలు ఎక్కువ తీసుకునే వాళ్ళలోనూ గర్భస్రావాలు రిపీటెడ్గా అయ్యే అవకాశం ఉందన్నారు. 12 నుండి 19 సంవత్సరాల వయసు వారిలో గర్భం పోవడం 13% ఉండగా 35 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు వారిలో 25 నుండి 50% గర్భస్రావం జరుగుతుందన్నారు. 45 సంవత్సరాలు దాటిన మహిళల్లో 90%కి పైగా రిపీటెడ్గా అబార్షన్ అవ్వడం జరుగుతుందన్నారు. కొందరికి గర్భాశయం మధ్యకి చీలిపోయి ఉండటం, గర్భసంచి నిర్మాణం సరిగా లేకపోవడం, ఫైబ్రాయిడ్స్ ఉండడం, పాలిప్స్ ఉండడం రిపీటెడ్ గర్భస్రావాలకి ముఖ్య కారణాలన్నారు. షుగరు, థైరాయిడ్, పీసీఓఎస్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం కూడా రిపీటెడ్ అబార్షన్కి కారణాలన్నారు. రిపీటెడ్గా అబార్షన్స్ జరుగుతున్నప్పుడు జెనెటిక్ టెస్టులు, రక్త పరీక్షలు, స్కానింగ్లు అవసరమన్నారు. ఆధునిక వైద్య ప్రగతితో కొంతవరకు రిపీటెడ్ గర్భస్రావాలను అరికట్టడం ఉందన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది పలు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు. రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం.
గనుల శాఖ ఏపీఎండిసి కార్యాలయాలు సీజ్. సంచాలకులు వెంకటరెడ్డి బదిలీ కాగానే అప్రమత్తమైన ఏపీఎస్పీ. రాత్రివేళ 2 కార్యాలయాలకు చేరుకొని తాళాలు, దస్త్రాలు, హార్డ్ కాపీలు మాయం చేయకుండా జాగ్రత్తలు. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. 70 నివాసాలు, 2 పోలీస్ అవుట్పోస్టులు దగ్ధం. ఎస్పీని బదిలీ చేసిన ప్రభుత్వం. ఇండియన్ నేవీ మహిళా పైలట్ అనామికకు గోల్డెన్ వింగ్స్. భారత నౌకాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా నిలిచారు. మద్యపానంతో మనోవ్యాధి మరింత తీవ్రం. బైపోలార్ డిజార్డర్ రుగ్మతతో బాధపడుతున్న వారు మద్యం సేవిస్తే ఆ వ్యాధి మరింత తీవ్రమవుతుందని అమెరికాలో 5 ఏళ్లుగా జరిగిన పరిశోధన నిగ్గు తేల్చింది. ఒక మోతాదుకు మించి మద్యం సేవిస్తే మానసిక కుంగుబాటు, విపరీతమైన మనోల్లాసం మార్చి వస్తాయని తేల్చారు. మద్యం సేవించిన రోగులు బైపోలార్ రుగ్మతకు మందులు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తారని, దానివల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. T20 ప్రపంచ కప్లో ఈనాడు వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా, భారత్ వర్సెస్ పాకిస్తాన్, ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్. కివీస్కు ఆఫ్ఘాన్ షాక్. T20 ప్రపంచ కప్లో పెను సంచలనం సృష్టిస్తూ ఆఫ్ఘాన్ 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించింది. లంకం మళ్లీ ఓడింది. T20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శనివారం గ్రూప్ డి మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా విజయం. T20 ప్రపంచ కప్ గ్రూప్ డి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై కష్టపడి గెలిచింది. శనివారం మొదట నెదర్లాండ్స్ 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. స్వైటెక్ తీన్మార్ ఫైనల్లో పౌలినీపై గెలుపు. వరుసగా 3వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.